టాపిక్లకు వెళ్ళడానికి ముందు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పత్రికలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఢిల్లీలో పెద్దల్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి మోదీని కలిశారనుకోండి, ఆ కలిసినటువంటి అంశానికి సంబంధించి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది అక్కడ పక్కన ఉండి సోఫాలో కూర్చొని సోఫా కింద ఉండి బాత్రూంలో ఉండి జగన్ గారి భాషలో చెప్పాలంటే బెడ్రూమ్లో ఉండి మంచం కింద ఉండి అట్లా దగ్గర ఉండి విన్నట్టుగా వాళ్ళ పత్రికలో వార్తలు రాస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా కూడా, కాకపోతే రాసేటువంటి పద్ధతి వేరు. జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తేనేమో కేసుల గురించి అడుక్కున్నాడు, కాళ్ళ వేలబడ్డాడు, అమిత్ షా సీరియస్ అయ్యాడు, మోదీ సీరియస్ అయ్యాడని రాస్తారు. ఇక్కడనేమో సానుకూలంగా స్పందించారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ప్యారిస్ల గురించి అడిగారు, జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి అడిగారు, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం గురించి అడిగారు, ఆశ్చర్యపోయారని చెప్పి అట్లా రాస్తారనమాట. సో ఆ రకంగా వాళ్ళ దగ్గర ఉండి విన్నట్టుగా వార్తలు రాసే పరిస్థితి మనం చూస్తాం. ఆ రకంగా వాళ్ళ దగ్గర ఉండి వార్తలు రాసేటువంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని పత్రికలు. ఇది సో ఇప్పుడు నేను మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పేటువంటి అంశం కూడా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి వార్నింగ్కి సంబంధించి నేనేమో అక్కడ దగ్గర ఉండి నేను సోఫాల కింద ఉండి మంచం కింద ఉండి అక్కడ దగ్గర ఉండి విన్నదైతే కాదు. ఇది వాళ్ళ సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అదేవిధంగా వాళ్ళ అఫీషియల్ ఉంటాయి కదా, వెబ్సైట్లు ఉంటాయి కదా, ఈ ట్విట్టర్లు ఉంటాయి కదా, వాటిల్లో వచ్చినటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అది నిజం అనుకోవడానికి కూడా ఒక అవకాశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏంటి అవకాశం అంటే, నిన్న టీడీపీ పార్టీ అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. సో ఆ అనౌన్స్మెంట్ చూసిన తర్వాత నిజంగా ఇది నిజమేనేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు తిట్టుకున్నా, కలిసినా, విడిపోయినా ఒక కామన్ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పేరు. ఇక్కడ వీళ్ళు నిన్న మొన్న ఏదైతే డిప్యూటీ సీఎం పదవి కోసం గొడవ పడ్డారో, నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి ఏదైతే గొడవ పడ్డారో, ఆ గొడవ పడుతున్నటువంటి క్రమంలో వీళ్ళు జనసేన పార్టీ నాయకులు చెప్తున్నది ఏంటి, మీకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటే విడిగా మనం విడిపోదాం, ఈ పొత్తును రద్దు చేసుకొని ఎన్నికలకు పోదాం, పోతే అప్పుడు ఎవరి పవర్ ఏంటనే తెలుస్తుంది. మీరు గెలవరు, మేము గెలవం, జగన్మోహన్ రెడ్డి అనేవాడు గెలుస్తాడు. అది గుర్తుపెట్టుకొని మీరు ఏం మాట్లాడినా అది గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ని తక్కువ చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేయకండి. ఏ రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎం పదవికి ఎక్కడ కూడా విలువ లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఆ విలువ రావడానికి కారణం ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఆ పదవిలో ఉండడం, పవన్ కళ్యాణ్ వల్లే ఆ డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చాడు. ఆయన పనితీరు వల్ల, పదవులు ముఖ్యం కాదు పని ముఖ్యం అనేటువంటిదే ఆయన ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ క్రేజ్ వచ్చింది. సో ఆ క్రేజ్ని అది డ్యామేజ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూటమి డ్యామేజ్ అవుతుంది, మీ రాజకీయ భవిష్యత్తు కూడా డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ యొక్క రాజకీయ భవిష్యత్తు డ్యామేజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి ఇట్లా ఈ రకంగా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, గతంలో టీడీపీ పార్టీ వెన్నుపోటు ఏ రకంగా చేసిందని దానికి సంబంధించి వాళ్ళు చెప్పడం, వీళ్ళేమో పళ్ళకు మోసే పార్టీ అని వీళ్ళు తిట్టడం, ఇట్లా ఒక స్టేజ్ ఒక తీవ్రమైనటువంటి దూషణలకు బూతులు తిట్టుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి క్రమంలో ఈ కూటమి విచ్ఛిన్నం అవుతుందనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. మెయిన్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియా వేదిక కానివ్వండి, పొలిటికల్ సర్కిల్లో కానివ్వండి. సో ఈ క్రమంలో అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కు రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తీసుకువెళ్ళినటువంటి క్రమంలో వీళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చారనేటువంటిది, అంటే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తా ఉన్నాను నేను. ఏమని వార్నింగ్ ఇచ్చారంటే, ఇక్కడ కూడా అమిత్ షా మాట్లాడిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరునే ప్రస్తావించారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అని వాడు ఒకడు ఉన్నాడనేటువంటి అది దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవాలని చెప్పి అమిత్ షా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. ఏ రకంగా చెప్పారంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 40% ఓటింగ్ను మీరు మర్చిపోకూడదు, అది దాన్ని దృష్టిలో పెట్టుకొని పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పొత్తు విడిపోకుండా విచ్ఛిన్నం కాకుండా కలిసి ఉండాలనేటువంటి ఆలోచన మీరు చేయాలి. విడివిడిగా పోటీ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది మీరు ఒకసారి గమనించాలి. గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఓటు శాతం ఎంత ఉంది, విడివిడిగా కలిపితే ఎంత ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రకంగా గుర్తుపెట్టుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. లేదు విడిపోతాం అనుకుంటే కనుక లోకేష్తో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం అనేటువంటిది లోకేష్ వల్ల కాదు. విడివిడిగా వెళ్తే ఖచ్చితంగా లోకేష్ వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. సో అదే అంశాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. 2014, 2019లో ఉన్నట్టుగా ఉంటానంటే కుదరదు, మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ చాలా జరిగిపోయింది రాష్ట్రంలో. దాన్ని కనుక మీరు కంట్రోల్ చేయకపోతే మహారాష్ట్రలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అంటే అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారట. ముఖ్యంగా ఇక్కడ నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయన మనసులో గట్టిగా ఉంది.
సో దానికి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒక 6 నెలల్లో కనుక పరిస్థితి మారకపోతే ఇదే రకంగా కొనసాగితే ఖచ్చితంగా మహారాష్ట్ర ఫలితాలే మీరు చూస్తారు, మహారాష్ట్రలో జరిగినటువంటి రాజకీయాలు మీరు చూస్తారని చెప్పి ఆయన అమిత్ షా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి ఇదే కాకుండా 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే టీడీపీ పార్టీ గెలిచిందనేటువంటి విషయాన్ని కానీ, అదేవిధంగా 2014లో పొత్తు పెట్టుకోవడం వల్లే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందనేటువంటి అంశాన్ని కానీ, 2019లో పొత్తు పెట్టుకోకపోతే ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి కానీ, 2024లో పొత్తు పెట్టుకుంటే ఏ రకంగా ఉంటుందనేటువంటి అంశాలకు ఇవన్నీ పరిశీలించి 2029 ఎన్నికల్లో ఏ రకంగా మనం ముందుకెళ్ళాలనే దానికి సంబంధించి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ శాతాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలనే అంశాన్ని కూడా ఈయన ఇక్కడ ప్రస్తావించారని, ఈయన మాట్లాడినటువంటి మాటలన్నింటికి సంబంధించి 50% కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆయన మాటలతో ఏకీభవించారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈయన చెప్పినటువంటి క్రమంలోనే, ఈయన వాళ్ళకి వారించినటువంటి క్రమంలోనే మొన్నటిదాకా ఒక విచ్ఛిన్నమవుతుంది, మొన్నటిదాకా కూటమి విచ్ఛిన్నమే స్టేజ్కి తీసుకువెళ్ళినటువంటి ఈ పార్టీ నాయకులకు సంబంధించి టీడీపీ పార్టీ అధికారికంగా ఒక అనౌన్స్మెంట్ చేసింది. నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి కానీ, ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా సోషల్ మీడియా వేదిక కానీ, మెయిన్ మీడియాలో కానీ పోస్టులు పెట్టడం కానీ ఇట్లాంటి ఎవరు కూడా చేయకండి, ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి వాళ్ళు నిన్న చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇక్కడ వీళ్ళు అమిత్ షా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారనేది కూడా నిజం అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ జరిగినటువంటి పరిస్థితులను బట్టి చూస్తే. మరి ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు సంబంధించి, మొన్న ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,440 కోట్లు కేటాయించడం కానీ, అంతకుముందు అమరావతికి ఆర్థికంగా ఆదుకునేటువంటి కార్యక్రమాలు కానీ, ఇట్లా రైల్వే జోన్కి సంబంధించిన ఇట్లా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి పనులు చేస్తూ ఉంటే, మేము కేంద్రం నుంచి నిధులు ఇస్తూ ఉంటే మీరేమో ఈ రకంగా నిధుల కోసం కొట్లాడుకోవడం, ఆ రకంగా దీని మీద చర్చ జరగడం, వచ్చినటువంటి నిధులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ప్రజలు చర్చ జరగకపోవడం, ఇదంతా డైవర్ట్ అవుతూ ఉంది. సో పైసకు పనికిరానటువంటి ఇలాంటి డిబేట్లు అవసరం, మనకు ఫుల్ స్టాప్ పెట్టేయండి అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే కూటమి పార్టీలు ఇష్టం లేని సంసారం చేస్తున్నాయనడానికి ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్. జనసేన పార్టీ నాయకులకు వాళ్ళ వ్యవహార శైలి నచ్చట్లేదు, వాళ్ళకు వీళ్ళ వ్యవహార శైలి నచ్చట్లేదు. ఇక్కడ కలిసి ఉండాలనే ఒక కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పేరు. ఇప్పుడు అమిత్ షా కూడా అదే ప్రస్తావించారని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, 40% ఓటింగ్ 40% ఓటింగ్ అని పదే ప్రస్తావిస్తాను. మొన్నటిదాకా కూడా జనసేన పార్టీ అదే ప్రస్తావించింది. మీ పొత్తు వద్దనుకుంటే, మీ బలం మీరు ఉందనుకుంటే, నారా లోకేష్ పాదయాత్ర చేయడం వల్ల మీరు గెలిచారనుకుంటే ఖచ్చితంగా పొత్తును రద్దు చేసుకుని ఎన్నికలకు పోదాం, ఎన్నికలకు పోతే ఎవరు సత్తా ఎవరు దమ్ము అనేది క్లియర్గా తెలిసిపోతుంది అని చెబుతూనే ఇక్కడ మీరు గెలవము మేము గెలవము, గెలిచేది జగన్మోహన్ రెడ్డి. సో అలాంటప్పుడు మరి ఈ పంచాయతీ ఈ గొడవలు ఇవన్నీ అవసరమా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు ఈ రకంగా చేస్తే మనం. కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కొంతమంది నాయకులు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకోవడం లేదు, మరొకసారి విధ్వంసం రావాలని కోరుకోవడం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసమే చేసి ఉంటే, జగన్మోహన్ రెడ్డిని ప్రజలే చీదరించుకుని ఉంటే, ప్రజలు కాదనుకుంటే 40% ఓటింగ్ ఎందుకు వస్తుంది? మీరంతా ఏకమై ఎందుకు కలిసి పోటీ చేస్తారు? మీరు ఎన్నికలకు ముందు అదిగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం కష్టం, విడిగా వెళ్తే అంటే మరి జగన్మోహన్ రెడ్డి చెడు చేసినప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా విడివిడిగా, ఎందుకని మీరు కలిసి పోటీ చేశారు మీరు? సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి తిట్టేటువంటి క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి బలాన్ని, జగన్మోహన్ రెడ్డి శక్తిని వీళ్ళు చెప్తూనే ఉన్నారు. నిజమనేటువంటిది ఎవరు ఆపలేరు, దాచలేరు, దాన్ని ఏదో రూపంలో బయటకు వస్తుంది. మొన్న కదా అమిత్ షా మాట్లాడుతూ చూడండి, 2014-2019 మధ్యలో ఆంధ్రప్రదేశ్ విధ్వంసం జరిగింది మానవ తప్పిదం వల్ల అని చెప్పి. అది కాదు, 2019కి 2024కి సంబంధించి మాట్లాడారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా దానికి సంబంధించి ఆయన ప్రస్తావించలేదు. వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసేటువంటి ఏదైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒకటి ఉంటుంది, అందులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మరి అక్కడ కూడా కరెక్ట్ చేయొచ్చు కదా, ఎడిట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే ఆయన మనసులో మాటే చెప్పారు. ఆయన నిజం అనేటువంటిది దాగదు, బయటకు వచ్చేస్తుంది. సో ఆ రకంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదో పురంధేశ్వరి కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళ పత్రికలు కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా ఈ కూటమి పార్టీలకు పొద్దు గడిచేటువంటి పరిస్థితి లేదు. జాతీయ పార్టీ నాయకులు వచ్చినా కూడా అదే ప్రస్తావన. జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ల గురించి, జగన్మోహన్ రెడ్డి భవనాల గురించి, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి, జగన్మోహన్ రెడ్డి ఏం సంపాదిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు లేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు పడుకుంటున్నాడు, ఇట్లా అన్ని జగన్మోహన్ రెడ్డి అనే పేరే. సో ఏదేమైనా కూడా అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు చెప్పినట్టు టీడీపీ జనసేన ఈ డిప్యూటీ సీఎం పదవి కోసం గొడవపడడం మానేస్తారా, లేకపోతే మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏమైనా దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా రచ్చ మొదలు పెడతారని మాత్రం చూడాలి. ఇప్పటికైతే జనసేన పార్టీ మా సోషల్ మీడియా యొక్క పవర్ ఏందో చూశారు కదా, దెబ్బకు అమిత్ షా మీకు వార్నింగ్ ఇచ్చారు.
మరి ఆ అమిత్ షా వార్నింగ్ ఇవ్వడం వల్ల మీరు కూడా అఫీషియల్గా మరి మీ అధికార ప్రతినిధులు కానీ మీ పార్టీ నేతలు కానీ మాట్లాడొద్దండి అంటూ మీరు కూడా అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇది పవన్ కళ్యాణ్ పవర్, ఇది జనసేన పవర్ అని చెప్పి వీళ్ళు ఎలివేషన్ ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి.